రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ పిటిషన్ పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు రాహుల్ సోనియాలకు నోటీసులు జారీ చేసింది. ఇక మనీ లాండరింగ్ కేసుకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ అప్పీల్పై సోనియా, రాహుల్ సమాధానం ఇవ్వాలని హైకోర్టు కోరింది. ఇక దీనిపై తదుపరి విచారణ జనవరికి వాయిదా వేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై రైస్ అవెన్యూ కోర్టు ఈ కేసును కొట్టివేసి రాహుల్ సోనియాలకు క్లీన్ చిట్ ఇస్తూ తీర్పునిచ్చింది. చార్ట్ షీట్ చట్టపరంగా నిలవదని న్యాయమూర్తి కేసును డిస్మిస్ చేశారు. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ కోర్టు ఆశ్రయించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ పిటిషన్ పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు రాహుల్ సోనియాలకు నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసుకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ అప్పీల్పై సోనియా, రాహుల్ సమాధానం ఇవ్వాలని హైకోర్టు కోరింది. ఇక దీనిపై తదుపరి విచారణ జనవరికి వాయిదా వేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై రైస్ అవెన్యూ కోర్టు ఈ కేసును కొట్టివేసి రాహుల్ సోనియాలకు క్లీన్ చిట్ ఇస్తూ తీర్పునిచ్చింది. చార్జ్ షీట్ చట్టపరంగా నిలవదని న్యాయమూర్తి కేసును డిస్మిస్ చేశారు. కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈడీ ఢిల్లీ కోర్టు ఆశ్రయించింది. పల్నాడు జిల్లా గుర్చాలలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గుర్చాల నగర పంచాయతీ నుంచి వైసీపీకి బలమైన గ్రామం జంగ మహేశ్వరపురానికి తొలగించాలని టీడీపీ తీర్మానం చేసింది. జంగ మహేశ్వరపురం తొలగింపుపై నేడు నగర పంచాయతీలో ఓటింగ్ నిర్వహించారు. ఇక ఈ క్రమంలోనే నగర పంచాయతీ కార్యాలయంలో వైసీపీ నేతలు వెళ్లకుండా గేటు దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. ఇక దీంతో చైర్మన్ ను ఎందుకు అడ్డుకున్నారని పోలీసులతో వైసీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై వైసీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు